టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు అభ్యర్థులే లేరని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ అన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాడేది తామేనని చెప్పుకొచ్చారు. రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎవరో ఒక పెట్టుబడి పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిని మా అభ్యర్థిగా అని చెప్పి ప్రకటించుకుందని కాంగ్రెస్ పార్టీ. అక్కడ గ్రాడ్యుయేటు టీచర్స్ మరి కాంగ్రెస్ ప్రచారంలో కూడా లేకుండా పోయింది. ఇక బీఆర్ఎస్ నుంచి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీఆర్ఎస్ అనేది ఒక గత చరిత్ర మాత్రమే మిగిలిపోయింది. 10 సంవత్సరాల అధికారంలో పార్టీ, 20 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటామంటున్న పార్టీ అభ్యర్థులు కూడా బరిలో పెట్టే పరిస్థితి లేదంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే బాహాటంగా 2 టీచర్స్ ఎమ్మెల్సీలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రకటించి మేము సొంతం చేసుకుంటున్నాం. ఎప్పుడు ఎన్నికలు రాష్ట్రం జరిగినా భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని మాత్రమే. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయము. కాషాయ జెండా వాళ్ళ గోల్కొండ మీద, వాళ్ళ నల్గొండలో కూడా కాషాయ జెండా రేపటికి ఖాయం. కాబట్టి